శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 2 ఆగస్ట్ 2026 రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 18 సెప్టెంబర్ 2026 వరకు కుజుడు మిథున రాశిలోనే ఉండబోతున్నాడు. ఇక్కడ మీరు నక్షత్ర పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజుడు విశేషంగా రాహు నక్షత్రంలో, కుజుడు నక్షత్రంలో, అలాగే దేవగురు బృహస్పతి నక్షత్రంలో గోచరం అయితే ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఈ రాహు నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు వస్తాడో, అంటే ఆరిద్ర నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు వస్తాడో అప్పుడు విశేషంగా ప్రపంచం లోపల అగ్నికి సంబంధించి రాజకీయ క్షేత్రాల లోపల, దాంతోపాటు స్పోర్ట్స్ కావచ్చు, మిలిటరీ సేనలో కావచ్చు, కొన్ని పరిణామాలు అయితే చాలా తీవ్రంగా అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు కూడా గోచరం లోపల కుంభరాశి నుంచి మిథున రాశికి కుజుడిది రాహుది నవమ పంచమ యోగం ఉండడం వల్ల దీని ప్రభావం కొద్దిగా తీవ్రంగానే మీరు ఆ సమయంలో చూడగలుగుతారు. ఆ సమయం ఏంటో అప్పుడు చెప్తాను, కానీ ఇదైతే టైం అయితే ఉండబోతుంది. కుజుడు రాశి పరివర్తన చాలా ఇంపార్టెంట్. కుజుడు రాశి పరివర్తన చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లోపల మనం ఏం చేస్తున్నా దాని వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి, ఆ బలం, దాని కారకుడే కుజుడు. ఆత్మవిశ్వాసం మనం అంటాం, ఆత్మవిశ్వాసం లోపల ఉంటుంది, కానీ అది బయటికి రావడానికి శక్తి అవసరం కదా. నాకు చాలా మంచి మాట్లాడగలుగుతున్నా, మాట్లాడడానికి ఏదైతే శక్తి కావాలి అది కుజుడు. నేను చాలా బాగా పరిగెత్తగలుగుతున్నాను, దాని వెనకాల శక్తి కావాలి, ఆ శక్తి కూడా కుజుడు. సో బలం ఏదైతే ఉందో, నేను కోప్పడుతున్నాను, తిడుతున్నాను, అరుస్తున్నాను, బాధపడుతున్నాను, ప్రతి దాని వెనకాల ఒక బలం కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కుజుడు. సో కుజుడిది గోచరం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందులో రాహుతో ఉండడం వల్ల దీనికి కొద్దిగా అతిశక్తి కూడా కొన్నిసార్లు అవుతూనే ఉంటుంది. కుజుడు యుద్ధకారకుడు కూడా, కుజుడు యుద్ధకారకుడు. కుజుడు విశేషంగా మిలిటరీ సేనాకారకుడు కూడా కుజుడే అవుతాడు. కుజుడు జాతకంలో కనుక బలంగా ఉన్నట్లయితే జాతకుడికి లైఫ్ లోపల ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా జాతకుడు అస్సలు భయపడరు. వాళ్ళు నిశ్చింతంగా వాళ్ళ లైఫ్ లోపల ముందుకు కొనసాగుతూ వెళ్తూనే ఉంటుంటారు. అందుకే జాతకం లోపల ఏ దోషాల కన్నా ఎక్కువ దోషం, చాలా పెద్దది గట్టి పట్టుకున్నారు ఏంటంటే చాలామంది కుజ దోషం. అసలు కుజ దోషం అది ఒక రకంగా పెద్ద దోషం కాదు, అది ఒక రకంగా ఎనర్జీ. ఒక వ్యక్తి దగ్గర కొద్దిగా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర కొద్దిగా ఎనర్జీ తక్కువ ఉంటుంది. తక్కువ ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ దగ్గర బలి కాకూడదు అంటే చెప్తారు, ఈ దోషం గురించి మాట్లాడతారు. టైం వచ్చినప్పుడు నేను చెప్తాను దాని గురించి, దానికి ఎలా మనం కన్సిడర్ చేయాలని. సో కుజుడిది రాశి పరివర్తన చాలా ముఖ్యం. మిథున రాశి ఇది కమ్యూనికేషన్ రాశి, మిథున రాశి ఇది మీడియా రాశి. స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది రాశి కూడా మిథున రాశి వస్తుంది. ఇది బుధుడిది రాశి. సో మీడియా లోపల మనం ఏది కూడా మాట్లాడకూడదు. అది మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. రాబోయే రోజుల్లో ఇతపూర్వం ఎవరైతే కొద్దిగా చేశారో, మాట్లాడారో, భవిష్యత్తులో దానికి సంబంధించి కొద్దిగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుద్ది. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం ఈ ప్రకారంగా ఉండబోతుంది, సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత, కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కుంభరాశి వారికి కుజుడు చూసుకున్నట్లయితే 3rd అలాగే 10th లార్డ్ అయి ఉండి 5th హౌస్లో గోచరం జరగబోతుంది. 5th హౌస్ అంటే పంచమ భావం. ఈ పంచమ భావం సంతానానికి సంబంధించిన భావం. ఈ పంచమ భావం ప్రేమకు సంబంధించిన భావం. ఈ పంచమ భావం క్రియేటివిటీ ఆనందానికి సంబంధించిన భావం. అలాగే ఈ పంచమ భావం ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన భావం. సో ఈ భావం లోపల కుజుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ చెప్పిన కారకత్వాలు అన్నిటిపైన కుజుడిది ప్రభావం పడుతుంది. సంతానం మీద పడుద్ది, క్రియేటివిటీ మీద పడుద్ది, మీ ఆనందం మీద పడుద్ది, మీ ఎంటర్టైన్మెంట్ మీద పడుద్ది. నేను మీకు విశేషం ఒక మాట చెప్తా. 10th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల 5th హౌస్లో ఉండడం వల్ల ఇది కేంద్ర త్రికోణ రాజయోగం కూడా అవుతుంది. ఇది మంచి యోగం, నేను కాదనట్లేదు. రాబోయే రోజుల్లో మీరు ఏ పని చేసినా ఏ పని ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళాలన్నా కూడా బుద్ధిని ఉపయోగించి మీరు పని చేస్తారు డౌట్ లేకుండా. కానీ 3rd హౌస్ 5th హౌస్లో ఉండడం వల్ల ఏంటి, 3rd లార్డ్ 5th హౌస్లో ఉండడం వల్ల నేర్చుకొని పని చేస్తారు. నేర్చుకొని ఒక విషయం మనకు తెలీదు, అది నేర్చుకుంటారు. రాబోయే రోజుల్లో లెర్నింగ్ మీద మీ ఫోకస్ ఎక్కువ ఉండబోతుంది. లెర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ ఉండబోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో మీరు ఎక్కువగా ఆలోచించబోతున్నారు, ఎక్కువగా మీరు థింకింగ్ చేయబోతున్నారు. సో ఈ ఆలోచన వల్ల కొద్దిగా ఏమవుతుందంటే కుజుడిది స్వభావం ఏమిటంటే కొద్దిగా ఆక్రోశం, తొందరపాటు అవుతుంటుంది. ఆలోచించండి, తప్పు కాదు, కానీ తొందరపాటు లోపల ఆలోచించకండి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పంచమ స్థానం ఇది సంతాన స్థానం కూడా అవ్వడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా కొద్దిగా తొందరపాటు అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా కొద్దిగా ఆలోచించడానికి టైం కావాలి, మీకు ఆలోచించడానికి టైం కావాలి. మీరు ఏ పని చేసినా ఆలోచించే పని చేయండి. 3rd లార్డ్ 5th హౌస్లో కనుక ఉన్నట్లయితే హాబీస్కి సంబంధించిన ఆనందం కలుగుద్ది. మీరు చాలా రోజుల నుంచి ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, తెలుసుకోవాలనుకుంటున్నారో అవి రాబోయే రోజుల్లో నేర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అని డాక్యుమెంటరీకి సంబంధించి ఏదైనా మీ లైఫ్ లోపల ఒక డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ కనుక ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్ రాబోయే రోజుల్లో మీకు దక్కే అవకాశం కూడా కనపడుతుంది. కుజుడిది అష్టమ స్థానం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల కొద్దిగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ కొద్దిగా సేఫ్గా చూసుకొని చేయడానికి మీరు ప్రయత్నించండి. తొందరపాటు చేయకండి. డాక్టర్ మీకు ఏదైనా సర్జరీ లాంటి ఏదైనా మీకు అవసరం తప్పకుండా చేసుకోవాలని చెప్పినట్లయితే టైం చూసుకొని చేసుకోండి. టైం చూసుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో కొద్దిగా చిన్న దెబ్బ తగిలే అవకాశం మీ బాడీ మీద అయితే కనబడుతుంది. కుజుడిది 11th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల కొన్ని పనులు రాబోయే రోజుల్లో తొందరగా అవుతాయి, అనుకోకుండా అవుతాయి, మీరు ఊహించలేకుండా పెద్దగా అవుతాయి. 11th హౌస్ ఇది ప్రాప్తి భావం. ఈ ప్రాప్తి భావం పైన కుజుడు ఉండడం వల్ల, దృష్టి ఉండడం వల్ల కొన్ని అనుకుని మీరు తప్పకుండా చేస్తారు, కానీ టైం డ్యూరేషన్ మీరు చెప్పలేకపోతుంటారు. అని కుజుడిది అష్టమ దృష్టి 12th హౌస్ మీద ఉండడం వల్ల కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పర్వాలేదు, అటుపక్క నుంచి గెలుపు మీ పక్షాన అయితే కనపడుతుంది. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ప్రాబ్లం ఎంతది కావచ్చు, ఎలాంటిది కావచ్చు, ఏ ప్రకారందైనా కావచ్చు, దానికి రాబోయే రోజుల్లో ఒకటే ఒక ఆన్సర్ ఏంటంటే ఆలోచించడం. మీరు ఆలోచించకుండా ఏ పని చేసినా కూడా మీకు ఇబ్బందులు అవుతాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అని ఒక చిన్న విషయం చెప్తాను, మీరు జాబ్ చేసేటప్పుడు జాబ్ కూడా కావచ్చు, ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో కావచ్చు, ప్రేమతో ఉండడానికి ప్రయత్నించండి, ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నించండి. ప్రేమ మీకు రాబోయే రోజుల్లో చాలా బాగా కాపాడుతుంది. అదే ప్రకారంగానే కావచ్చు. అని తృతీయాధిపతి పంచమంలో ఉండడం వల్ల మీ ప్రయత్నం కూడా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇంకా ఏ ప్రకారంగా పెంచుకోగలుగుతానో దానికి సంబంధించి నడుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాకి సంబంధించి మీరు పనులు చేస్తున్నట్టయితే ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అటుపక్క నుంచి అలా గ్రోత్ సడన్లీ మీకు తప్పకుండా కలిగి తీరుద్ది. ఓవరాల్ చెప్పాలంటే కుజుడు రాబోయే రోజుల్లో ఈ కుంభరాశి వారికి అయితే హెల్ప్ చేస్తాడు. కానీ రాహుతో పాటు నవమ పంచమంలో ఉండడం వల్ల అహంకారం ఏదైతే ఉందో దాని పట్ల నిఘా పెట్టుకోండి, దాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. లేకపోతే తర్వాత పరిస్థితులు వేరేలా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు ఒక పని చేయండి. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు, మీ ఊరిలో కనుక ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నట్లయితే ప్రతిరోజు దర్శించడానికి వెళ్ళండి. వెళ్తూ ఇంత కొద్ది ఇంట్లో నుంచి బెల్లం తీసుకెళ్ళండి. అక్కడ ఆంజనేయ స్వామికి పెట్టి 9 ప్రదక్షిణలు చేసి ఇక మీ పనులు ఏవైతే ఉన్నాయో మీరు చేసుకోండి. ఇది ఒక్కటే రెమెడీ, ఇది చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఇప్పుడు తిరుగుద్ది. కుజుడిది రిజల్ట్స్, కుజుడు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇది మీకు హెల్ప్ అవుతుంది.
అని కుజుడు ఎప్పుడైతే రాహు నక్షత్రంలో వెళ్తాడో ఆరిద్ర నక్షత్రం లోపల, అప్పుడు కొద్దిగా విశేషంగా ఏంటంటే ఎవరి గొడవల్లో వెళ్ళకండి. ఏంటి, ఎవరి గొడవ లోపల ఆరిద్ర నక్షత్రంలో కుజుడు వచ్చినప్పుడు అస్సలు వెళ్ళకండి అని ఆ సమయం లోపల ఉచిత సలహాలు అసలు ఎవరికి ఇవ్వకండి అని కెమెరా ముంగట కావచ్చు, మైక్ ముందు కావచ్చు, ఆ టైం లోపల మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడడానికి మీరు ప్రయత్నించండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీనరాశి. మీనరాశి వారికి కుజుడు చతుర్థ స్థానంలో గోచరం ఉండబోతుంది. కుజుడు మీకు చూసుకున్నట్లయితే 9th లార్డ్ అవుతాడు, అలాగే 2nd లార్డ్ అవుతాడు. 9th అలాగే 2nd లార్డ్ ఇన్ 4th హౌస్. ఇది ఏ ప్రకారంగా చూసుకున్నా మీకోసం బాగానే కనపడుతుంది. కానీ చతుర్థ స్థానం ఇది కాలచక్రం లోపల కర్కటక రాశి వచ్చింది. ఇక్కడ కర్కటక రాశి. మిథున రాశి ఇది వాయుతత్వ రాశి. కుజుడు అగ్నితత్వ కారకుడు. చతుర్థం ఇది మన మనస్సు. సో మనసు లోపల రాబోయే రోజుల్లో అగ్ని, ఆవేశం, కోపం చాలా ఎక్కువగా పెరగబోతుంది. కారణం ఏదే ఉంటుంది, 2nd హౌస్ అయి ఉంటుంది, 9th హౌస్ అయి ఉంటుంది. ఇక 2nd హౌస్కి సంబంధించిన కారకత్వాలు కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయండి. డబ్బు వచ్చుద్ది, ఫ్యామిలీ వచ్చుద్ది, వంట వచ్చుద్ది, భోజనం వచ్చుద్ది, మాటలు కూడా వస్తుంటాయి. అండ్ అలాగే ప్రాపర్టీ కూడా వచ్చుద్ది, చుట్టాలు కూడా వస్తారు. 9th హౌస్ కారకులు ఎవరు అవుతారు? 9th హౌస్ మీరు అనుకున్న చేయాల్సిన ఒక పని, మీరు చాలా రోజుల నుంచి కళ కన్నా ఒక పని, అది 9th హౌస్లో 4th హౌస్. అంటే ఎక్కడనో మీది అక్కడ పని లేట్ అవ్వడం వల్ల, పనికి ఏదో భంగం అవ్వడం వల్ల కోపం వచ్చుద్ది. అరే నేను ఇంత ఇష్టపడి చాలా అనుకున్నాను, దానిలో ఇన్ని విఘ్నాలు ఎందుకు వస్తున్నాయి? 9th హౌస్ ఇది మన ధర్మభావం, ధర్మాధిపతి చతుర్థం లోపల. ఇది మదర్కి హెల్త్ పరంగా అంత అనుకూలంగా ఇవ్వడు. మదర్ హెల్త్ పరంగా మదర్కి సడన్లీ హెల్త్ లోపల ప్రాబ్లమ్స్, బ్లడ్కి సంబంధించి రావడం, ఇలాంటివి మీరు చూడగలుగుతారు. అంటే కుజుడికి సంబంధించిన కారకత్వాలే మీ మదర్ లోపల రాబోయే రోజుల్లో ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళ హెల్త్ లోపల ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఈ 9th లార్డ్ 4th హౌస్లో రావడం వల్ల 3 విషయాలు అయితే తప్పకుండా అవుతాయి. ఒకటి, మీ గురువు గారు కావచ్చు, మీరు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ మీ మెంటర్ కావచ్చు, వాళ్ళ మాటలు ఏవైతే మీరు రాబోయే రోజుల్లో గుండెలకు తగులుతాయి. రెండోది ఏంటంటే, మీరు పూర్వం ఏవైతే కొన్ని ముఖ్యమైన పనులు చాలా అనుకుంటున్నారో అవి కేవలం మనసు వరకు వెళ్తాయి, పని వరకు వెళ్ళడం కొద్ది కష్టం. అంటే పని చేస్తారు కానీ రిజల్ట్ వచ్చే కష్టం అవుతుంది. ఎందుకంటే కుదురుది 10th హౌస్ మీద ఆస్పెక్ట్ పడుతుంది కదా, అది ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, కొన్నిసార్లు ఏంటంటే అన్ని చోట్ల నుంచి ఎస్కేప్ అవ్వాలనిపిస్తుంటుంది, అన్ని చోట్ల నుంచి ఎస్కేప్ అవ్వాలనిపిస్తుంటుంది. ఇది రాబోయే రోజుల్లో మీ మనసు మీద పడే ప్రభావం అయితే ఉంది. కానీ రాహు నక్షత్రంలో ఎప్పుడైతే ఈ కుజుడు వస్తాడో అప్పుడు కుటుంబం లోపల ఖర్చులు అవుతాయి. ఎలాంటి ఖర్చులు మీకు కూడా అర్థం అవ్వదు, ఈ ఖర్చులు నేను ఎలా ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతానని. అలాంటి ఖర్చులు మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. అవి హాస్పిటల్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోయినట్లయితే మీ సొంతంగా ఆరోగ్యం పట్ల కూడా అవ్వచ్చు. ఓకే, చూసుకొని ఉండండి. కుజుడిది 4th ఆస్పెక్ట్ చూసుకున్నట్లయితే 7th హౌస్ మీద ఉంది. 7th హౌస్ ఇది మన దాంపత్య జీవితం ఉండే వ్యక్తి స్థానం. ఇది మీరు ప్రపంచం లోపల ఎవరితో అయితే మాట్లాడుతుంటారో వాళ్ళ స్థానం. అలాగే ఇది బిజినెస్ హౌస్. కానీ 4th ఆస్పెక్ట్ ఇది ప్రేమ హౌస్ ఉన్నది. మీ మనసు రాబోయే రోజుల్లో అవతల వ్యక్తి మీద ఎక్కువ ఉంటుంది, అవతల వ్యక్తి కోసం ఉంటుంది. సో ఇది 7th హౌస్ మీద ఉండడం వల్ల దాంపత్య జీవితంలో పట్ల కొద్దిగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ పట్ల విశేషంగా కొద్దిగా ఆదరణ, అభిమానం పెరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, పెరిగినా కూడా సాటర్న్ కూడా ఆస్పెక్ట్ ఉంది, కుజుడిది ఆస్పెక్ట్ ఉన్నది. కానీ అక్కడ శుక్రుడు ఉన్నాడు, నీచ రాశిలో శుక్రుడు ఉన్నాడు. సో మీరు ఎంత చూపించినా అవతల వ్యక్తి మిమ్మల్ని అంత ట్రీట్ సరిగ్గా చేయరు. కుజుడిది 7th ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల మీరు చాలా బాగా పనిచేయడానికి చూస్తారు. కానీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న ప్రకారంగా రావు. కానీ భయపడకండి రావట్లేదని, కానీ భయపడకండి, మీరు మీ పని చేస్తుండండి చాలు, మిగతాన్ని ఆటోమేటిక్గా తనంత తానే జరుగుతూ ఉంటాయి. అని రాజకీయ క్షేత్రాలు ఉన్న వారికి ఈ టైం లోపల విశేషంగా హెల్త్ కాపాడుకోండి. లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. హవా అంటే గాలిలో ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించండి మీరు. అని కుజుడిది 11th హౌస్ మీద కూడా ఆస్పెక్ట్ ఉంది, 8th ఆస్పెక్ట్. ఇది మీకు కొద్దిగా బెనిఫిట్ అని చెప్పచ్చు. ఎవరికి బెనిఫిట్? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను చూడండి, ఇవి కొన్ని వ్యతిరేకంగా ఉంటాయని. కొన్ని వ్యతిరేకంగా ఉన్నా కూడా సమాజం మీ వ్యతిరేకంగా లేదు, సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది.
బయట ఎవరైతే బాహ్యంగా మిమ్మల్ని చూస్తున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడు ఒక ఆదర్శవాది వ్యక్తిలా కనపడతారు. కానీ ఆంతరికంగా మీ మనసు మీకు తెలుసు. కానీ ఈ ఆదర్శవాది ఏదైతే వ్యక్తిత్వ స్వభావం బయట కనిపిస్తుందో అది కూడా ఎక్కువ రోజులు ఉండదు. అది ఎక్కువ రోజులు అలా కనిపించదు. తర్వాత వాళ్ళు మీ క్యాప్చర్‌లో వచ్చిన తర్వాత మీ ఒరిజినాలిటీ వాళ్ళకైతే అర్థమైతే అవుతది. కానీ ఓవరాల్ చెప్పాలంటే కుజుడు 4th హౌస్‌లో రావడం వల్ల భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు, కొన్ని దాని మీద ఖర్చులతో మీరు తప్పకుండా చేయాల్సింది చూస్తారు. కొన్ని ల్యాండ్ డీలింగ్ ఏవైనా ముందు నుంచి ఉన్నట్లయితే అవి రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు ఉంది. రియల్ ఎస్టేట్ లోపల ఎవరైనా ఉన్నట్లయితే మీన రాశివారు మీరు అనుకున్న ప్రకారంగానే కొద్దిగా మీరు లాభం లోపలైతే వెళ్ళి తీరుతారు. కానీ కుటుంబ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా అది మీకు అంత సరికైతే ఇవ్వదు. ప్రతిరోజు మీరు ఒక పని చేయండి. శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయితే రెమెడీ ఉండబోతుంది. అని అలాగే కుదిరినట్లయితే ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ హనుమంతుడికి సింధూరం అర్పణం చేయండి. ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.